నా పేరు దీక్షిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు నా అభినందనలు. ముందుగా నేను చెప్పబోయే అంశం విద్యార్థి నాడు నేడు. విద్యను అందించేవారు విద్యార్థులు. విద్య అంటే పుస్తక పాఠాలను చదివి పరీక్షలు రాసి పాస్ అవ్వడం ఒక్కటే కాదు, జీవితంలో ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కోగలిగే తెలివి, ధైర్యం పెంపొందించుకోవడం కూడా విద్యలో భాగమే. విద్యార్థులపై తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుంది. తల్లిదండ్రుల మాట తీరు, ప్రవర్తన సరళి పిల్లలను ప్రభావితం చేస్తాయి. ఉపాధ్యాయుల బోధనలు పిల్లలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అయితే నాటికి నేటికి విద్యార్థులలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి కారణాలు అనేకం. నాటి విద్యార్థులలో క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ కనబడేవి. ఉపాధ్యాయుల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవాభిమానాలు ఉండేవి. పరీక్షలంటే వాళ్లకు పండుగలా ఉండేవి. వాళ్ళ ప్రతిభను ప్రదర్శించే ఒక అవకాశం దొరికినట్లుగా భావించేవారు. పరీక్షల్లో కాపీ చేయడం, మార్కుల కోసం ఉపాధ్యాయుల దగ్గర బేరమాడటం ఆ రోజుల్లో లేదు. తరగతిలో విద్యార్థులు చాలా శ్రద్ధతో పాఠాలు వినేవారు. అర్థం కాని విషయాలను అడిగి తెలుసుకునేవారు. ఉపాధ్యాయులు దండిస్తే తమ మంచి కోసమే కదా అని భరించేవారు. ఒకవేళ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు కూడా నువ్వే తప్పు చేయకుంటే వాళ్ళెందుకు శిక్షిస్తారు అని విద్యార్థులనే ప్రశ్నించేవారు. అందుకే విద్యార్థులు భయభక్తులతో మెలిగేవారు. దిద్ది ఇచ్చిన పేపర్ను పరిశీలించి ఏ మార్కు ఎందుకు పోయిందో అడిగి తెలుసుకొని సరిదిద్దుకునేవారు. అలా వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసుకునేవారు. ఇవన్నీ నాకైనా తెలుసు అనుకుంటున్నారేమో. మా తల్లిదండ్రులు నాకు అస్తమానం చెప్తుంటారు, అందుకే తెలుసుకోగలిగాను. కానీ నేడు వారికి వీరికి మధ్య లెక్కలేనంత అంతరం ఉంది. నాటి విద్యార్థులలో ఉపాధ్యాయుల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవం, ఆదరణ లేవు. పట్టుదల ఉంది కానీ అవసరమైన విషయాలలో కాదు. క్రమశిక్షణ అనేది ఎండమావిగా మారింది. నిజాయితీకి నిర్వచనం మారిపోయింది. వారు అనుకునేది సాధించుకోవాలనే పట్టుదల, దానికోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఈ మార్పులకు సవాలక్ష కారణాలున్నాయి. వీటిలో అతి ముఖ్యమైనవి మొబైల్, సోషల్ మీడియా, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావటం, పిల్లలను దగ్గరగా గమనించే సమయం వారికి లేకపోవడం. ఇవే కాక నేటి సమాజంలో జరిగే దురలవాట్లు, చెడు స్నేహాలు నేటి విద్యార్థిలోని మార్పులను సరిదిద్దుకుంటున్నారు. పెద్దల పట్ల గౌరవం లేదు, చదువు పట్ల నిర్లక్ష్యం, మార్కుల కోసం పరీక్షల్లో కాపీ చేయటం, ఉపాధ్యాయులు ఏమైనా అంటే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయటం, మా పిల్లలను ఏమీ అనవద్దని వాళ్ళ అభ్యర్థన. వాళ్ళ అభ్యర్థన